ఏపీలో ఆట మొదలైంది. మాజీ మంత్రి రోజా ధర్మాన కృష్ణదాస్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. క్రీడా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్లపై విచారణకు ఏపీ సిఐడి ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం కప్ పేరుతో ఆడుదాం ఆంధ్రపై జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కూటమి సర్కార్ దృష్టి సారించింది. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవినీతిని వెలికి తీయాలంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు మాజీ జాతీయ కబడ్డీ ప్లేయర్ ఆర్డి ప్రసాద్. దీంతో విచారణ జరపాలని విజయవాడ సిపికి ఆదేశాలు ఇచ్చారు సిఐడి అడిషనల్ డీజీ. ఇప్పటికే మాజీ క్రీడా శాఖ మంత్రి రోజా అవినీతిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఏపీలో ఆట మొదలైంది. మాజీ మంత్రి రోజా ధర్మాన కృష్ణదాస్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. క్రీడా మంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రులు రోజా ధర్మాన కృష్ణదాస్లపై విచారణకు ఏపీ సిఐడి ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం కప్ పేరుతో ఆడుదాం ఆంధ్రపై జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కూటమి సర్కారు దృష్టి సారించింది. ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవినీతిని వెలికి తీయాలంటూ సిఐడికి ఫిర్యాదు చేశారు మాజీ జాతీయ కబడ్డీ ప్లేయర్ ఆర్డి ప్రసాద్. దీంతో విచారణ జరపాలని విజయవాడ సిపికి ఆదేశాలు ఇచ్చారు సిఐడి అడిషనల్ డీజీ. ఇప్పటికే మాజీ క్రీడా శాఖ మంత్రి రోజా అవినీతిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, గత ప్రభుత్వంలో క్రీడా శాఖగా మంత్రులుగా ఉన్నటువంటి వారి మీద కొరడా జులిపిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. దీనికి సంబంధించి అనేక విధాలుగా ఫిర్యాదులు అందడంతో దీనికి సంబంధించి రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది. దర్యాప్తు అనేది ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. సమాచారం ఏంటి హరిబాబు? గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించి అలాగే జాతీయ స్థాయి క్రీడలకు పోటీ పడే విధంగా క్రీడాకారులను తయారు చేయాల్సిన క్రీడా శాఖ తరఫున మౌలిక వసతులు కల్పించడానికి బదులుగా సీఎం కప్ పేరుతో ఆడుదాం ఆంధ్ర అని చెప్పని ఎక్కడికక్కడ జిల్లా గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తూ జాతీయ గ్రామీణ క్రీడాకారులకి చేయూతనిస్తూ తాము కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామంటూ ఒక సీఎం కప్ పేరుతో ఒక ప్రణాళిక రూపొందించి అమలు చేయడం జరిగింది. అయితే గ్రామీణ స్థాయి జిల్లా స్థాయి క్రీడా పోటీలంటూ అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసిన హంగామా కారణంగా దాదాపు వేల కోట్ల రూపాయలను అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వైసీపీ నాయకులు కార్యకర్తలు సహాయం చేసినట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించి కేవలం కబడ్డీ, ఫుట్బాల్, ఖోఖో లేదంటే ఇటువంటి కొన్ని క్రీడలకు మాత్రమే పరిమితం చేసి అథ్లెటిక్స్ పూర్తిగా విస్మరించారని చెప్పిన ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ క్రీడల నిర్వహణకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, ప్రతి ఒక్క క్రీడాకారుని మేము ప్రోత్సహించామని చెప్పంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటాలు నిర్వహించడం జరిగింది. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి జిల్లాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రచార ఆర్భాటాలకి పెద్ద ఎత్తున హంగామా చేస్తూ క్రీడాకారులకు కానీ మౌలిక వసతుల కల్పన కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో దీని మీద ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ప్రాథమిక విచారణలోనే దాదాపు 100 కోట్ల పైగానే అప్పుడు ఉన్నటువంటి మంత్రులు రోజా కానీ లేదంటే ధర్మాన కానీ వీటిని పూర్తి స్థాయిలో సహాయం చేశారని చెప్పి ఒక ప్రాథమిక నివేదిక ఆధారంగానే ప్రభుత్వం సిఐడి విచారణకి ఆదేశించింది. సిఐడి అధికారులు రంగంలోకి దిగిన తర్వాత వీటికి పూర్తి స్థాయి వివరాలన్నీ బయటకు వచ్చే పరిస్థితి అవకాశం ఉండడంతో ఎవరైతే క్రీడా శాఖ తరఫున వీటిని ఆర్గనైజ్ చేశారో వాళ్ళు కూడా ఇప్పుడు కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జిల్లా స్థాయిలో వ్యక్తం అవుతోంది. సునీల్. రైట్ హరిబాబు, థ్యాంక్ యూ.